అమ్మయ్యా, ఈ పాల పని అయిపోయింది. ఇక జ్యూస్ చేసేద్దాం. ఈ టైంలో ఎవరై ఉంటారు? వస్తున్నా. ఏంటే నువ్వు చేసేది? అమ్మా, నీకన్నీ చెప్తాను. పదెక్కడి నుంచి పదా. ఆగవే, వదలవే. ఏంటమ్మా నువ్వు? నువ్వేం చేసావు? మనం ఇన్నాళ్ళు ఒక కోణంలోనే ప్రయత్నం చేశాం, మరో కోణంలో ఇప్పుడే మొదలు పెట్టాం కదా. అంటే మనం ఇన్నాళ్ళు బావ నుంచి ఆనందిని ఎలా దూరం చేయాలి అని ఆలోచించాం. కానీ నేను బావకి ఎలా దగ్గరవ్వాలని ఆలోచించలేదు కదా. వాడ ఆనంది కొంగు పట్టుకుని తిరగడం ఆపిస్తే కదా నీకు దగ్గరయ్యేది. అందుకే బావని నా వైపు తిప్పుకోవడానికి అద్భుతమైన ప్లాన్ వేశాను. ఏంటా ప్లాను? ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడే చెప్తే సస్పెన్స్ ఏముంటుంది, ముందుంది చూడు. ఇలాంటి తికమక ప్లాన్లు చేసావంటే బిడిసి కొడుతుంది. అబ్బా, మంచి మాట ఒక్కటైనా మాట్లాడమ్మా. ఇప్పుడు ఈ ప్లాన్లో భాగంగా రేపు ఉదయం ఏం జరిగినా నువ్వు నాకు సపోర్ట్గా ఉండాలి. అలా సపోర్ట్ చేయకపోతే నువ్వింత దూరం వచ్చేదానివా? అర్థం కాలేదు. నీ ఇష్టాన్ని సపోర్ట్ చేయకపోతే ఇక్కడ దాకా వచ్చేదానివా అని అడుగుతున్నాను. బావా బావా అంటూ తిరుగుండేదానివా? థ్యాంక్స్ అమ్మా. ఈ రోజుతో బావ నా వాడైపోతాడు, నాతో జీవితాంతం కలిసుంటాడు.